హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మచ్చా మోనికా. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడున్నామో గెస్ట్ చేయగలరా? విజయవాడలో ఉన్నాము. సారీ, ఫస్ట్ మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే వీడియోస్ డిలే చేస్తున్నాను. ఇప్పుడైనా ఎలా చేస్తున్నాను అంటే, ప్రజెంట్ మేము విజయవాడలో ఉన్నాము. నేను, మా మమ్మీ అండ్ మా అత్తమ్మ వచ్చాము. ఫస్ట్ అయితే రూమ్లో దిగిపోయాము. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఫ్రెష్ అవ్వాలి. రూమ్ చూస్తారా, అలా ఉంది. మా అత్తమ్మ రెడీ అవుతుంది, మా మదర్ పడుకున్నారు, ఇంకా లేవ్వలేదు. సో నేను రెడీ అయ్యేసి వస్తాను. బాయ్, మళ్ళీ కలుద్దాం. హలో ఫ్రెండ్స్, రెడీ అయిపోయాము. మా అత్తమ్మ కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు. మా మమ్మీ ఇప్పటికి తెల్లారింది. మా మమ్మీకి ఇది ఓకే. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్. రండి. హలో గైస్, దిస్ ఈజ్ మంగళగిరి టెంపుల్. టెంపుల్కి వచ్చేసాం, మంగళగిరి టెంపుల్కి, పానకాల నరసింహస్వామి టెంపుల్కి. సారీ గాయస్, దర్శనంకి అలో లేదన్నారు, ఫొటోస్ వీడియోస్, అందుకే మీకు దేవుడిని చూపించలేకపోయాను. ఇక్కడ నరసింహస్వామి అండ్ అమ్మవారు చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే నరసింహస్వామి అండ్ అమ్మవారు చాలా ప్లెజెంట్గా ఉన్నారు. ఇదంతా టెంపుల్ యాక్చువల్లీ. దట్స్ ద గోపురం. ఇందాక మనం టెంపుల్ చూసాం కదా, దాని గోపురం చూడండి. లొకేషన్ సూపర్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాం. కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. టెంపుల్లో దర్శనం అయిపోయింది. టెంపుల్లో స్వామిని చూపించలేకపోయాను బికాజ్ క్రౌడ్ ఉంది అండ్ అలో లేదు మొబైల్. సో వ్యూ పాయింట్ అయితే చాలా మంచిగా ఉంది. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ అండ్ దట్ ఈస్ ద టెంపుల్, పానకాల నరసింహస్వామి టెంపుల్. Guys, this is the AP tourism spot at విజయవాడ. మేము ఇప్పుడు బోటింగ్కి వెళ్ళబోతున్నాం. మొత్తం చాలా హాట్గా ఉంది, బట్ నేను మీకోసం అని చెప్పి కొంచెం కూల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా బోటింగ్ ఏరియా. మనం నెక్స్ట్ అటెండి బోటింగ్ చేయబోతున్నాము. ఓకే, ఇంకా రెడీ ఫర్ బోటింగ్. నేను చేయలేదండి, అదే తీసుకెళ్తారు. ఓకే, ఇప్పుడు మనం చూడబోతున్నాం
మా అత్తమ్మ సాహసాలు చేయబోతుంది ఫ్రెండ్స్, బట్ అది కొంచెం కూడా లేపలేకపోతుంది. అమ్మ చూడండి ఫ్రెండ్స్, అది లేపలేక అటు ఇటు కష్టపడిపోతుంది. అమ్మ బాబాయ్ చాలా కష్టపడుతున్నావు. వ్యూ అంతా చాలా బాగుంది కదా, మీకు మొత్తం చూపించలేకున్నా, బట్ కట్స్ దట్స్ ఓకే, ఫైన్, రైట్. దిస్ ఈస్ ద జిమ్ ఏరియా, మీన్స్ అవుట్డోర్ జిమ్, అండ్ లోపల వాటర్ స్పోర్ట్స్, లేజర్ షో చాలా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళలేము, మాకు టైం లేదు, మేము వెళ్ళాలి. సో దట్స్ ఇట్. మా మమ్మీ ఇంకా చేస్తూనే ఉంది, కష్టపడిపోతుంది పాపం. మా అత్తమ్మ ఎటో వెళ్ళిపోయింది. ఓకే, మా అత్తమ్మ మా అమ్మ క్రాడిల్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రాడిల్లో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి చిన్నప్పటి కోతి చేష్టలు గుర్తొచ్చినట్టున్నాయి. ఎప్పుడో ఒక 12 years బ్యాక్ మా పులివెందులో దొక్కాను, ఇప్పుడు మళ్ళీ విజయవాడలో. థ్యాంక్ యూ సో మచ్. నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే సాంగ్ గుర్తుంది గాయస్. ఏం సాంగ్ అంటే, గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది అనే సాంగ్ గుర్తొస్తుంది వీళ్ళని చూస్తుంటే. వీళ్ళు మాత్రం మంచిగా, నాకంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అత్తమ్మ అలసిపోయి వచ్చేసింది, మా మమ్మీకి ఇంకా అలసిపోలేదు, ఊగుతూనే ఉంది. తీసేసారా? హలో గాయ్స్, అలసిపోయి వచ్చాము ఫుల్, మొత్తం అన్నీ తిరిగేసి అలసిపోయి వచ్చేసాము. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈ టైంకి వచ్చేసాము. మా అత్తమ్మ చూడండి పడుకున్నారు, మా మమ్మీ మంచిగా కూర్చొని కాఫీ తాగుతుంది. నేను కూడా టీ తాగాలి, కొంచెం హెడేక్ తగ్గాలి. సో ఇది ఈరోజు వీడియో. మీరేం చేస్తారంటే, don't forget, please do like, share, subscribe and comment to my channel Macha Monica. Okay, bye.